ఇంకేం పర్వాలేదు. ఎదిరింది రాయి. మన ఇద్దరం కలిస్తే పర్వతాలనే గెలిపించగలం పూర్ణ. ఇంకొకసారి పట్టు. ఇంతకంటే చచ్చిపోయినా బాగుంది. అలాంటి మాట్లాడకండి. ఆ పాపిష్టి దేవుడు నా చేతులు ఉంచాడుగా. నేనున్నాను. మీరే నేనుగా కష్టపడి ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటాను. ఎండిపోయిన మోడుకు మళ్ళీ ఎట్టా బతికేది పోతున్నా? ఏమండి, బిడ్డల మొక్కం చూసైనా అట్లాంటి ఆలోచనలు రానీకండి. మా అందరికి మీ నీడే కదా దిక్కు. నేను కూడా బీడీ కాల్చుకొచ్చాను నాన్న. ఈ బీడీ తాగు నాన్న. ఒరే ఒరే రంగా, ఏంటది? పిల్లలు బీడీలు తాగకూడదు. పై రెండు దమ్ములు కొట్టాను అంతే. అమ్మాయ్యా, ఉండరా నాయన ఉండు. అమ్మాయి మెళ్ళి పోతుండే కద్దింపు. అమ్మా ఉందమ్మా, నేను వస్తున్నాను. రాజయ్య ఈ నీళ్లు తాగితే ఎడ్లకు జబ్బు చేస్తుంది. రే పోతురాజు, ఈ ఎడ్లను మన ఇంటికి తీసుకెళ్లి మన బావి నీళ్లతో శుద్ధి చేయి. పాపయ్య, అంత పని చేయి మాకు పాపయ్య. అయ్యో రామా, ఇదంతా నీ మంచి కోసమేనయ్యా. చేతులు లేని వాడి వ్యవసాయం ఏం చేయగలవు? అందుకని నీ ఎడ్లను భూమిని నేను తీసుకొని నీకు శ్రమ తగ్గిస్తున్నాను. నీకు అప్పిచ్చిన డబ్బుందే, అదే ఇదంతా సంపాదించి పెట్టింది. పాపయ్య పాపయ్య, నువ్వు ఇట్లాంటి ద్రోహం చేశావంటే దేవుడు కూడా నేను క్షమించడు. నేనెట్టాగో చేతులు లేని ముండే అండి.
నా బిడ్డల్ని కూడా ముండేళ్ళం చేయి మాకు పాపయ్య. అబ్బో శ్రీరంగ నీతులు. ఆ రోజు నా గొంతుకు పిసకడానికి వచ్చావే, అప్పుడు ఏమైంది ఈ బుద్ధి? నువ్వు చేసిన పాపానికి భగవంతుడు నీకు 2 చేతులు లేకుండా చేశాడు. కాయ కష్టం చేసి పిల్లల కడుపు మార్చి నీకింత తిండి పెడుతుంది నీ భార్య. ఆడది సంపాదిస్తే తిని కూర్చునేవాడివి. నీది ఒక బ్రతికేనా? ఆ ఇంటికి శనిగ్రహంలాగా తయారయ్యావు. రేపు పోతురాజు చూస్తావరా? 700 పో. ఎక్కడ కానీ వచ్చేది పాపయ్య? నువ్వేమనుకుంటున్నావు? నా గుడ్డ దూకంటే నువ్వేవాడివి. వదలరా, కావాలంటే కోర్టుకెళ్ళు. నా గొడ్డను ముట్టుకున్నావా చూడు. ఆహా, ఈ గంటల దండ ఆ వీరుడి మెళ్ళో వేసి ఇంటికి తోలే. ఆహా, అలంకారం బాగుంది. గంటలు తీయడానికే కాదు, గొంతు పిసుక్కోవడానికి కూడా చేతులు లేవు. రాజయ్య, ఈ పాపయ్య పగబట్టిన పాము. జాగ్రత్త, తీసుకుంటా. సరే సరే. ఒకనాడు బరువు మొయ్యలేక మన ఎద్దు చచ్చిపోయింది. ఈనాడు పరువు పోగొట్టుకుని నేను చచ్చిపోయాను. ఏమండి